హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన కామన్ సబ్జెక్ట్ ఫిజిక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. C20 సిరీస్ వాళ్ళకి సిలబస్ చేంజ్ అయింది కదా, C23కి వేరే సిలబస్ ఉంది కాబట్టి మనం వేరే వీడియోలో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాము. ప్రజెంట్ C20కి సంబంధించి ఫిజిక్స్ గురించి అయితే మనం ఈరోజు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం తీసుకుంటే టోటల్గా 11 యూనిట్స్ ఉన్నాయి. దీంట్లో మనకున్న టైం తక్కువ ఉంది కాబట్టి మనం చదవాల్సినది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చదవండి, అది చాలా ఈజీ టాపిక్. సో ఈ టాపిక్ చదవండి. తర్వాత వెక్టార్స్ చదవండి, ఫ్రిక్షన్ చదవండి, వర్క్ పవర్ ఎనర్జీ చదవండి, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, సౌండ్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, తర్వాత మోడర్న్ ఫిజిక్స్. ఈ టాపిక్ చదువుకోండి చాలా, అంతకంటే వేరేది అవసరం లేదు. ఇంకా టైం ఉంది సార్, ఇవన్నీ నాకు ఆల్రెడీ వచ్చి అనుకుంటే నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం చదవండి, సింపుల్ హార్మోనిక్ మోషన్లో థియరీ చదవండి, డైనమిక్స్లో కూడా ఓన్లీ థియరీ మాత్రమే చదవండి, అంతే. ప్రాబ్లమ్స్ మాత్రం టచ్ చేయదు డైనమిక్స్లో, ఎందుకంటే మీకు రిమైనింగ్ టాపిక్స్ అంటే రిమైనింగ్ సబ్జెక్ట్ యూనిట్స్ని కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది డైనమిక్ టాపిక్. కాబట్టి దీన్ని కంప్లీట్గా ఆప్షన్లో వదిలేసండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి మిస్ అవుతుంది కాబట్టి థియరీ కావాలనుకుంటే చదువుకోండి, అంటే రిమైనింగ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత. ఓకేనా? సరే, ఏమేమి చదువుకోవాలంటే ఒకసారి షార్ట్గా రివిజన్ చేసేసి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం ట్రై చేద్దాం సాల్వ్ చేసేకి. ఓకే, సరే. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో తీసుకుంటే దీని పేరే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కాబట్టి ఫస్ట్ మీకు యూనిట్ అంటే ఏం తెలుసల్లా. తర్వాత యూనిట్స్ ఆర్ 2 types, ఫండమెంటల్ యూనిట్, తర్వాత డిరైవ్డ్ యూనిట్ తెలుసల్లా. వాట్ ఇస్ ద ఫండమెంటల్ యూనిట్? దీస్ ఆర్ ద బేసిక్ యూనిట్స్. What is the fundamental unit? The unit which are basics is called as a fundamental unit. The unit which are derived from the fundamentals is called as a derived unit. ఈ విధంగా 2 type గా చెప్పుకుంటాం మనం. సరే, ఫండమెంటల్ యూనిట్స్కి ఎగ్జాంపుల్ ఏమి అంటే కనుక, ఎగ్జాంపుల్ నేను లెంత్ తీసుకున్నాను అనుకోండి. లెంత్ నేను ఎలా మెజర్ చేస్తాను? ఒక స్కేల్ తీసుకొని మెజర్ చేసి చెప్పొచ్చు కదా. సో దీన్ని మనం ఫండమెంటల్ యూనిట్ కింద చెప్తాం. అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా చూసి మెజర్ చేసి చెప్పగలిగే బేసిక్ మెజర్మెంట్ని మనం ఫండమెంటల్ యూనిట్ అంటాం. అంటే టైం చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు. టెంపరేచర్ చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఫండమెంటల్ యూనిట్స్. మరి డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంది? ఫండమెంటల్ యూనిట్స్ తీసుకొని మనం కనుక్కునేదాన్ని డిరైవ్డ్ యూనిట్ అంటాం. ఎగ్జాంపుల్కి నేను వెలాసిటీ తీసుకుంటే డిస్టెన్స్ బై టైం, వెలాసిటీని కూడా లేదా స్పీడ్ని కూడా నేను మీటర్తో కనుక్కోవచ్చు కదా. అంటే అక్కడ మనం ఫార్ములా యూజ్ చేస్తున్నాం కదా, డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములా. సో 2 ఫండమెంటల్ యూనిట్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని డిరైవ్డ్ యూనిట్ అంటాం. క్లియర్? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. సిస్టమ్స్ తీసుకుంటే సిజిఎస్ సిస్టము, ఎంకేఎస్ సిస్టము, ఎఫ్పిఎస్ సిస్టము, తర్వాత ఎస్ఐ సిస్టమ్. సో దీనికి సంబంధించిన అంటే సిజిఎస్ సిస్టంలో లెంత్కి, మాస్కి, టైంకి మెజర్మెంట్స్ అవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో ఆ ఏరియా అయితే ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ టాపిక్ ఏముంది? డైమెన్షనింగ్ ఫార్ములా. డైమెన్షనింగ్ ఫార్ములా కాబట్టి ఎంఎల్టీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఎం అంటే ఏమి? మాస్, లెంత్, ఇది టైం పైన. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏరియాకి సంబంధించిన డైమెన్షనింగ్ ఫార్ములా అడిగినా అనుకోండి, ఏరియా ఫార్ములా ఏముంది? ఏ సబ్జెక్ట్లో అయినా లెంత్ ఇంటూ విడ్త్ అనేది ఉంటుంది. సో లెంత్ దేంట్లో మెజర్ చేస్తాం మనము? మనకున్న 3 టర్మ్స్లో మాసా, లెంతా, టైమా, అదొక లెంత్. విడ్త్ అనేది ఏది? అది కూడా ఒక లెంత్. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? L² రాయొచ్చు. అకార్డింగ్ టు డైమెన్షనింగ్ ఫార్ములా ఎం లేదు, L² T లేదు అని రాస్తాం. అర్థమైందా? సో ఇక్కడ మనకి పాయింట్ ఏమర్థం కావాలంటే, మనకి డెఫినేషన్ తెలిస్తే రిమైనింగ్ అన్ని మనం చేయొచ్చు. ఎగ్జాంపుల్కి వెలాసిటీ అడిగినా అనుకోండి, వెలాసిటీ అడిగినాడు. వెలాసిటీకి సంబంధించిన ఫార్ములా ఏముంది? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ దేంట్లో మెజర్ చేస్తాను నేను? లెంత్లో మెజర్ చేస్తా. టైంని టీలో మెజర్ చేస్తా. సో దీనికి ఏం రాయొచ్చు? L⁻T⁻⁻1. అంటే డినామినేటర్లో ఉంది కాబట్టి పైకి తెచ్చుకున్నాము -1 అని. లేదా టెక్స్ట్ బుక్ ప్రకారం ఏం రాయొచ్చు? ఎం లేదు, ఎల్ ఒకడు ఉన్నాడు, టీ డినామినేటర్లో ఉన్నాడు. సో M0 L⁻1 T⁻⁻1. తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ ద సిస్టమ్స్, డిఫరెన్స్ బిట్వీన్ ద యూనిట్స్, ఇవి చదువుకోండి. అప్లికేషన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనింగ్ అనాలిసిస్, ఇవి చిన్నవి. తర్వాత అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏమి, రిలేటివ్ ఎర్రర్ అంటే ఏమి, పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ అంటే ఏమి, థియరీ పార్ట్. ఓకే, ఇంతకంటే వేరే క్వశ్చనే లేదు ఇక్కడ నుంచి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ తీసుకుంటే డెఫినేషన్లు మనకి ఇక్కడ రావాలా. ఏమున్నాయి డెఫినేషన్లు? స్కేలార్ అంటే, వెక్టార్ అంటే. సో మీరు కొంచెం స్లోగా అంటే అర్థం చేసుకొని వినండి. మనం డెఫినేషన్ కూడా ఇక్కడే కంప్లీట్ చేద్దాము. స్కేలార్. వాట్ ఈస్ ద స్కేలార్? ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ బోత్, స్కేలార్ కదా, ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ స్కేలార్. ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ వెక్టార్. క్లియర్? నెక్స్ట్ మనకి ఇంకా ఏం నేర్చుకోవాలా? రిజల్టెంట్ అంటే ఏంది నేర్చుకోవాలా. తర్వాత రిజల్యూషన్ అనేది నేర్చుకోవాలా. కాబట్టి మీరు రిజల్టెంట్ అంటే ఏమి నేర్చుకోండి, తర్వాత రిజల్యూషన్ అంటే ఏంది నేర్చుకోండి, తర్వాత పారలాగ్రామ్ లా అంటేనే ఏంది అనేది అర్థం చేసుకోండి. డాట్ ప్రోడక్ట్ అంటే ఏమి, క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏమి. ఇక్కడ నుంచి మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి 2 కూడా నేర్చుకోండి. రిజల్టెంట్ అంటే తెలుసు కదా, కాంబినేషన్ ఆఫ్ 2 forces ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్. 2 forces ఒక ఫోర్స్గా మారే ప్రొసీజర్ని ఏమంటామంటే మనం రిజల్టెంట్ అంటాం. మరి రిజల్యూషన్ అంటే రిజల్టెంట్ అనే వాల్యూ వాడే ఇచ్చేసి ఈ 2 కాంపోనెంట్స్ మనల్ని కనుక్కోమంటాడు. అంటే డెఫినేషన్ ఏమి? కాంబినేషన్ ఆఫ్ 2 forces ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్ అనేది రిజల్టెంట్. డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ 2 forces అనేది రిజల్యూషన్, అంటే ఆపోజిట్ అన్నట్లుగా.
సో ఇక్కడ మనకి పీ వాల్యూ క్యూ వాల్యూ ఇచ్చి ఆర్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అనే ఫార్ములా రాస్తాం. అదే ఇక్కడ మనకి రిజల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు కాబట్టి సో మనం పీని క్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ పీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా ఫార్ములా, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా ఫార్ములా. ఈ ఫార్ములాస్ మనం బై హార్ట్ చేయాలి. ఓకే, అర్థం చేసుకుని బై హార్ట్ చేయండి. నెక్స్ట్ అదే మనకి పారాగ్రామ్ లా వచ్చింది అనుకోండి. పారాగ్రామ్ అనే కేసు ఎందుకు వచ్చి ఉంటుందంటే ఇక్కడ మనకి రిజల్టెంట్ లో చూసినా రెజల్యూషన్ లో చూసినా మనకున్న యాంగిల్ ఎంత 90 డిగ్రీస్, ఇక్కడ యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. అంటే టూ ఫోర్సెస్ మధ్యలో యాంగిల్ 90 ఉన్నప్పుడు మాత్రమే మనం రిజల్టెంట్ ని రెజల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ థీటా వాల్యూ 90 కంటే తక్కువ ఉన్నా 90 కంటే ఎక్కువ ఉన్నా మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, పారాగ్రామ్ లాని తీసుకుంటాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. అదేవిధంగా డైరెక్షన్ అడిగితే tan ఇన్వర్స్ క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. సో ఈ కేసులో మనకి డైరెక్షన్ అడిగితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ క్యూ బై పి. అర్థమైంది కదా ఫార్మాస్ అని. సో ఇది పారాగ్రామ్లాకి సంబంధించిన డెరివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉన్నాయి ప్రీవియస్గా, ఒకసారి అయితే చూడండి మీరు ఇంతవరకు చూడకపోతే. ప్రాబ్లమ్స్ అన్నాను కదా, డాట్ ప్రోడక్ట్ పైన క్రాస్ ప్రోడక్ట్ పైన ప్రాబ్లమ్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ డైనమిక్స్ అనే టాపిక్ని మాత్రం క్లియర్గా వదిలేసండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ టాపిక్ ఏముంది, ఫ్రిక్షన్. What is a friction? Friction is a opposing force in the direction of opposite to the applied force. అంటే ఏంది సార్, అర్థం కాలేదు. సరే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెహికల్ ఉంది. ఈ వెహికల్ నేను ఇట్లా లాగాలని చూస్తున్నాను, పుల్ చేయాలని చూస్తున్నా. సో అది మనం లాగిన వెంటనే రాదు కదా, మనం సినిమా హీరో కాదు కాబట్టి ఒక చేతితో లాగిన వెంటనే రాదు. దాని మీనింగ్ ఏమి, ఎవరు అపోజ్ చేస్తున్నారు. ఈ అపోజ్ చేసేవని పేరు ఏం పేరు, ఫ్రిక్షన్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ అ ఫ్రిక్షన్? ఇట్ ఈస్ ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్. వాట్ ఈస్ అ ఫ్రిక్షన్? ఇట్ ఈస్ అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. మనం ఇలా అప్లై చేస్తా అంటే వీడు ఇట్లా అపోజ్ చేస్తా అంటాడు. సో దీన్ని మనం ఏమంటాం, ఫ్రిక్షన్ కింద తీసుకుంటాం. సరే ఫ్రిక్షన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే స్టాటిక్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్, 2 టైప్గా తీసుకుంటాం. ఇంకా తర్వాత క్లాసిఫికేషన్ నంబర్ ఆఫ్ ఉన్నాయి, రోలింగ్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్. అంటే డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఆ క్లాసిఫికేషన్లో వస్తుంది అదంతా కూడా. తర్వాత ఇక్కడ మనకి ఏమేమి ఇంపార్టెంట్ అంటే నార్మల్ రియాక్షన్ అనేది ఇంపార్టెంట్, తర్వాత లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంపార్టెంట్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంపార్టెంట్, యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఇంపార్టెంట్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంపార్టెంట్. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ తీసుకుంటే టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ మనం డిస్కస్ చేసినాం కదా. తర్వాత నెక్స్ట్ మనకి రియాక్షన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాడీ, ఈ వెహికల్ అనుకుంటే, ఈ యొక్క బాడీ అనుకుంటే, ఈ బాడీ యొక్క వెయిట్ ఎక్కడ యాక్ట్ అవుతా ఉంటుంది, కిందికి యాక్ట్ అవుతా ఉంటుంది. సో దానికి సంబంధించిన రియాక్షన్ ఎక్కడ ఉంటుందంటే పైన ఉంటుంది. ఎలాగైతే అప్లైషన్ ఫోర్స్ ఇక్కడ ఉంటే ఫ్రిక్షన్ ఈ సైడ్ ఉందో, వెయిట్ కింద ఉంటే రియాక్షన్ పైన ఉంటుంది. ఓకేనా, దాన్ని మనం రియాక్షన్ అంటాం. లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏమంటే, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్లో ఫస్ట్ లా ప్రకారంగా ఈ 2 ఫోర్సెస్ ఈక్వల్, సెకండ్ లా ప్రకారంగా ఈ 2 ఫోర్సెస్ ఈక్వల్. అంటే ఏంటి, అకార్డింగ్ టు ఫస్ట్ లా ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద అప్లైడ్ ఫోర్స్, అకార్డింగ్ టు సెకండ్ లా నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ద వెయిట్ అని చెప్పేదే లాస్, సింపుల్ లాస్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కి సింబల్ మ్యూ అని చూపిస్తాము. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్ ని మనం ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. క్లియర్. తర్వాత యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షన్ టేకింగ్ ప్లేస్ ఉన్నాయి, అంటే మనకి ఇక్కడ సినారియోస్ డిఫరెంట్ కేసెస్ వస్తాయి. ఆ కేసెస్లో యూజ్ చేసే యాంగిల్ మనం యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. తర్వాత యాంగిల్ ఆఫ్ రిపోజ్. ఇట్ ఈస్ ద మినిమం యాంగిల్ అట్ విచ్ పొజిషన్ బాడీ టెన్స్ టు మూవ్. అర్థం కాలేదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా శాండ్ కానీ మెటల్ కానీ ఏదైనా తీసుకొని అంటే ఇంటికి తెచ్చుకునేటప్పుడు మనం దేంట్లో తెచ్చుకుంటామంటే ట్రాక్టర్లో తెచ్చుకుంటాం, అంతే కదా. సో ఒక ట్రాక్టర్లో వెహికల్లో తెచ్చుకున్న తర్వాత ఇతను మనకి ఎలా చేస్తాడు అది అంటే, ఒక పర్సన్ పైకి పోయి ఇట్లా కిందకి పుష్ చేస్తారా, కాదు కదా. మరి ఏం జరుగుతుందంటే అక్కడ ఈ వెహికల్ని ఇలా టిల్ట్ చేస్తాడు. ఎప్పుడైతే వెహికల్ని టిల్ట్ చేసినాడో సో లోపల ఉన్న మెటల్ అంతా కూడా కిందికి స్లైడ్ అయిపోయి కింద పడుతుంది. అర్థమైందా. దీన్ని యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. అంటే ఏంది, ఇట్ ఈస్ ద మినిమం యాంగిల్ అట్ విచ్ పొజిషన్ బాడీ టెన్స్ టు మూవ్. లోపల ఉన్న బాడీ మినిమం యాంగిల్ దగ్గర, ఏ యాంగిల్ దగ్గర అయితే జరిగేకి ట్రై చేస్తుందో, స్లైడ్ అయ్యేకి ట్రై చేస్తుందో ఆ మినిమం యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. వాట్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ రిపోజ్? ఇట్ ఈస్ ద మినిమం యాంగిల్ అట్ విచ్ పొజిషన్ బాడీ టెన్స్ టు మూవ్ ఇస్ కాల్డ్ as a యాంగిల్ ఆఫ్ రిపోజ్. ఎక్స్ప్రెషన్ ఫర్ ద యాక్సిలరేషన్ అంటే మీరు డిఫరెంట్ కేసెస్ని తీసుకొని యాక్సిలరేషన్ని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది, చెక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇది కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేసాం. ఫ్రిక్షన్ అనే టాపిక్ ప్రీవియస్గా అన్ని టాపిక్స్ డిస్కస్ చేసాము. ఒకసారి అయితే చూడండి మీరు, అంటే డీటెయిల్గా ఇదంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇన్ డీటెయిల్గా. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ పవర్ ఎనర్జీ తీసుకుంటే, వర్క్ రేట్ ఆఫ్ డూయింగ్. సో వర్క్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఆర్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. పవర్ నథింగ్ బట్ వర్క్ డన్ బై టైం. ఎనర్జీస్ తీసుకుంటే మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రెజర్ ఎనర్జీ కింద తీసుకుందాము, తర్వాత కైనటిక్ ఎనర్జీ, తర్వాత డేటమ్ ఎనర్జీ అనొచ్చు, దీన్నే మనం పొటెన్షియల్ ఎనర్జీ కూడా అనొచ్చు. ప్రెజర్ ఎనర్జీ అంటే ప్రెజర్ వల్ల క్రియేట్ అయ్యేది,
కైనటిక్ ఎనర్జీ అంటే వెలాసిటీ వల్ల క్రియేట్ అయ్యేది, డేటమ్ ఎనర్జీ అంటే హైట్ వల్ల క్రియేట్ అయ్యేది. సో ప్రెజరైజింగ్ ఎనర్జీకి ఫార్ములా P1V1, కైనటిక్ ఎనర్జీకి ఫార్ములా హాఫ్ mv². అదేవిధంగా మనకి డేటమ్ ఎనర్జీ తీసుకుంటే ρgh. సో డేటమ్ ఎనర్జీ ఫార్ములా ρgh. ఓకేనా, ఇవన్నీ నోట్ చేసుకోండి. ఈ ఏరియా నుంచి వచ్చే మీకు క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ కూడా దీనికి సంబంధించే ఉంటాయి. ఇంకా లాస్ట్ వన్ రిలేషన్ ఉంటుంది వీటికి, అంటే పొటెన్షియల్ ఎనర్జీకి కైనటిక్ ఎనర్జీకి ఉన్న రిలేషన్, కైనటిక్కి డేటమ్కి రిలేషన్, ప్రెజర్ ఎనర్జీకి అదేవిధంగా డేటమ్కి రిలేషన్. ఈ విధంగా రిలేషన్స్ అయితే ఉంటాయి, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియాలో. తర్వాత సింపుల్ హార్మోనిక్ మోషన్. హార్మోనిక్ మోషన్ అంటే ఏంది, తర్వాత సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏమి. సో ఇక్కడ చిన్న చిన్న పెండులము చిన్న చిన్న లాస్ అయితే ఉన్నాయి. లాస్ ఆఫ్ మోషన్ ఆఫ్ సింపుల్ అనేది చిన్న చిన్న డెఫినేషన్స్ అయితే ఉన్నాయి, అదొకటి చదువుకొని చాలు. లాస్ ఆఫ్ మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం అనేది కొన్ని ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదొకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ యూనిట్ తీసుకుంటే కనుక మనకి హీట్ అండ్ థర్మోడైనమిక్స్. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ యూనిట్ చాలా ఈజీ టాపిక్. ఇక్కడ ఏం లేదు, థియరీ పార్ట్లో తీసుకుంటే మనం థియరీ డిస్కస్ చేస్తే లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ వస్తాయి. ఫస్ట్ లా, సెకండ్ లా, తర్వాత జీరోంత్ లా, తర్వాత బాయిల్స్ లా, చార్లెస్ లా, తర్వాత రెగ్నాల్స్ లా, జౌల్స్ లా, అవగాడ్రోస్ లా, ఇలాంటి లాస్ మాత్రమే వస్తాయి. సో మీరు దాన్ని బైహార్ట్ చేయండి థియరీ పార్ట్లో. ఫస్ట్ లా అంటే ఎనర్జీస్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్ ఓన్లీ. అదేవిధంగా సెకండ్ లా తీసుకుంటే, సెకండ్ లాలో మనకి 2 లాస్ అయితే వస్తాయి, ఒకటి క్లాజెసింగ్, ఒకటి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. సో క్లాజెస్ మనకి టెంపరేచర్ గురించి డిస్కస్ చేస్తాము, కెల్విన్లో మనం వర్క్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే క్లాజెస్ స్టేట్మెంట్ ప్రకారంగా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ డివైస్ దట్ గివ్స్ హీట్ ఫ్రమ్ లోయర్ టు హయ్యర్. అంటే టెంపరేచర్ లోయర్ నుంచి హయ్యర్కి పోదు ఆటోమేటిక్గా, అంటే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకూడదు అని చెప్పేది సెకండ్ లాలో క్లాజెస్ స్టేట్మెంట్. వర్క్ గురించి చెప్పేది అంటే ఏ విధంగా చెప్తాంది అంటే ఇంకా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ డివైస్ దట్ గివ్స్ కంటిన్యూస్ అవుట్పుట్ వితౌట్ టేకింగ్ ఎనీ ఇన్పుట్. ఒక మిషన్ కంటిన్యూస్గా అవుట్పుట్ ఇచ్చే మిషన్ మనం కనుక్కోలేము ఇన్పుట్ ఇవ్వకుండా అని చెప్పేదే కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. అదేవిధంగా జీరోంతలా తీసుకుంటే వెన్ టూ బాడీస్ ఆర్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ బాడీ, దెన్ థర్డ్ బాడీ ఆల్సో ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. ఫిజిక్స్లో ఏకి బీకి ఎన్ని మార్క్స్ అయితే వచ్చినాయో సికి అన్నే మార్క్స్ వచ్చినప్పుడు సి మార్కులు ఏతో బీతో సమానం కదా అని చెప్పేదే జీరోంతులా ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్లో. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సినది బాయిల్స్ లా. బాయిల్స్ లా అంటే ఏంది, బాయిల్స్ లా అంటే కనుక మనం దానికంటే ముందు PV/T కాన్స్టెంట్ అనే ఫార్ములా బైహార్ట్ చేస్తే PV కాన్స్టెంట్ అని చెప్పేది బాయిల్స్ లా, V/T కాన్స్టెంట్ అని చెప్పేది చార్లెస్ లా. సో PV కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏమి, P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అనే కదా అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఇది డెఫినేషన్. సో ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ బాయిల్స్ లా. చార్లెస్ లా ఏమని చెప్తుంది, వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ చార్లెస్ లా. ఓకేనా, అదేవిధంగా రెగ్నాల్స్ లా, జౌల్స్ లా, అవగాడ్రోస్ లా ఉంటాయి. జౌల్స్ లా అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది కదా, Q ఈజ్ ఈక్వల్ టు U+W అని. దీంట్లో U ఫార్ములా ఏముంటుంది, mCv/T2 - T1 అని ఉంటుంది. సో ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది మనకు అంటే అకార్డింగ్ టు జౌల్స్ లానే వచ్చి ఉంటుంది. ఓకే, క్లియర్. సో ఇవి నేర్చుకోండి. దీంతో పాటు Cp - Cv = R అనే రిలేషన్ కావచ్చు, Cp/Cv = గామా అనే రిలేషన్ కావచ్చు. తర్వాత కండిషన్స్ వస్తాయి ఇక్కడ, NTP కండిషన్ అంటే ఏంది, STP కండిషన్ అంటే ఏంది, ఇవి కూడా జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. STP కండిషన్ అంటే తెలుసు కదా, ఒకసారి మనం షార్ట్గా రివిజన్ చేద్దాం. STP కండిషన్ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్. అంటే క్వశ్చన్లో వాడి ప్రెజర్ ఈకపోయినా మీరు 1 బార్ తీసుకోవాలని, టెంపరేచర్ ఈకపోయినా కూడా స్టాండర్డ్ 15 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకోవాలని స్టాండర్డ్ వాల్యూ. తర్వాత నార్మల్ టెంపరేచర్ ప్రెజర్ NTP అంటే, సో ప్రెజర్ మాత్రం 1 బార్ తీసుకోవాలా, టెంపరేచర్ మాత్రం 0 డిగ్రీస్ తీసుకోవాలా. అంటే దీన్ని కెల్విన్లో మార్చి మీరు ప్రాబ్లం చేయాల్సి వస్తుంది ప్రాబ్లం చేసేటప్పుడు. తర్వాత దీంట్లో ఉన్న ప్రాసెస్ తీసుకుంటే మనకి ప్రాసెస్లు 5 టైప్స్ ఉంటాయి. కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ బై టైం ప్రాసెస్. సో కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్ని మనం ఐసోబారిక్ ప్రాసెస్ అనొచ్చు, కాన్స్టాంట్ వాల్యూమ్ని ఐసోకోరిక్ అనొచ్చు, కాన్స్టాంట్ టెంపరేచర్ని ఐసోథర్మల్ అనొచ్చు, కాన్స్టాంట్ హీట్ని అడియాబాటిక్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ బై టైంని పాలిట్రోపిక్ ప్రాసెస్. ఇవి దీంట్లో ఉన్న ప్రాసెస్లో. సో ఏదైతే నేను డిస్కస్ చేశానో ఎగ్జామ్లో అక్కడ నుంచే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆ ఏరియాని కవర్ చేసినా చాలు. తర్వాత ఫార్ములా PV = MRT. మిస్ అయిందా ప్రాబ్లం, P1V1/T1 = P2V2/T2. ఇక్కడ నుంచి మాత్రమే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. క్లియర్. నెక్స్ట్ యూనిట్ సౌండ్. సౌండ్ అనే టాపిక్ తీసుకుంటే వాట్ ఈస్ ద సౌండ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిస్టర్బెన్స్. దాంట్లో మనకు మ్యూజిక్ అంటే ఏమి, నాయిస్ అంటే ఏమి, దీనికి సంబంధించిన డిఫరెన్సెస్ని రాయండి. ఎఫెక్ట్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మినిమైజింగ్ ద నాయిస్ పొల్యూషన్. బీట్ అంటే ఏంది, డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏమి, రీవైబ్రేషన్ అంటే ఏమి, ఎకో అంటే ఏమి, అదేవిధంగా ఎకో అంటే ఏమి, ఇవి మనకి ఈ ఏరియా నుంచి అడిగే క్వశ్చన్స్. వాట్ ఈస్ ద మ్యూజిక్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిస్టర్బెన్స్. సో మ్యూజిక్ ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే, సౌండ్ ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే ట్రాన్స్వర్స్ వేవ్, లాంగిటోనల్ వేవ్స్ ఇన్ ద
ట్రావెల్ అయితే చేస్తుంది. అంటే మనం ఒక సౌండ్ తీసుకుంటే 2 టైప్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్. సో లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఈ విధంగా పోవడం, ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఈ విధంగా పోవడం. అంటే వాటర్లోకి ఒక స్టోన్ వేస్తే ఎలాగైతే అలలు పోతాయో ఆ విధంగా పోయేదాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. ఇప్పుడు మనం మాట్లాడేదంతా కూడా మనం లాంగిట్యూడినల్ వేవ్స్లోనే మాట్లాడతాం. మరి ట్రాన్స్వర్స్ వేవ్స్ ఎక్కడ మాట్లాడతామంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ని చూసినారా, మొబైల్ ఎక్కడైనా యూజ్ చేయకూడదు అన్నప్పుడు దీనిపైన సింబల్ ఏ విధంగా ఇచ్చింటారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలాగ ఇచ్చింటారు, తర్వాత ఇలా రాసి యూజ్ చేయకూడదు అని రాసింటారు. అంటే దాని మీనింగ్ ఏమి? సో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్స్ వేవ్ కిందనే వర్కౌట్ అవుతాయి. కాబట్టి మనకి సిగ్నల్ ఏ సైడ్ ఉన్నా కూడా మనకి అంటే పోల్కి ఏ డైరెక్షన్లో ఉన్నా కూడా మనకి ఈక్వల్గా వస్తుంది. ఎందుకంటే అవన్నీ ట్రాన్స్ఫర్స్ వేవ్ కింద వర్కౌట్ అవుతాయి. మనం మాట్లాడేది మాత్రం లాంగిట్యూడినల్ వేవ్స్ ఉంటుంది కాబట్టి మనం ముందర ఉండేవానికి తొందరగా వినిపిస్తుంది వాయిస్, వెనకలు ఉండేవానికి తక్కువ టైం అంటే ఎక్కువ టైంకి తర్వాత వినిపిస్తుంది. అంటే పాయింట్ అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ నుంచి మనం సౌండ్ అరిసినాం అనుకోండి, హిల్ ఇక్కడ ఉంది కొండ. సో మన వెనకలు ఉండేవానికి ఎప్పుడు వినిపిస్తుంది అంటే వాయిస్ ఇది ఇట్లా పోయి ఇక్కడ తగిలి మరి రివర్స్ వచ్చి అప్పుడు ఇతనికి వినిపిస్తుంది. అబ్జర్వ్ చేసినారు ఎప్పుడైనా హిల్ ఏరియాస్ లేదంటే ఏదైనా కేవ్స్లో ఇలాంటి చోట చూస్తే మనకి ఈ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే అది లాంగిట్యూడినల్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి. ఈ కేసులోనే మనకు వచ్చేది రెండు, ఒకటి రీవైబ్రేషన్, ఒకటి ఎకో. ఒకటి రీవైబ్రేషన్ అంటే ఏమంటే ఇప్పుడు మనం చెప్పిన వెంటనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము చెప్పడం ఆపేసినాం, నోరు స్టాప్ చేసుకున్నాం, కానీ ఆ సౌండ్ అలా ట్రావెల్ చేస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటామంటే రీవైబ్రేషన్ అంటాం. ఎక్కువ అంటే గ్యాప్ ఇచ్చి వినిపించేదాన్ని ఎక్కువ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ అరిసినాడు, హలో అని అరిసినాడు, ఇది పోయి హిల్కి తగిలి తర్వాత వచ్చి ఇతనికి వినిపిస్తుంది. అంతవరకు అతను స్టాప్ చేసింటాడు కదా అరచడం చెప్పడం. సో దీన్ని ఏమంటామంటే మనం ఎక్కువ అంటాం. మరి రీవైబ్రేషన్ అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్లో బెల్ని గంటని కొడితే, గుడిలోనో బడిలోనో ఎక్కడో చోట గంటని కొడితే కొట్టినప్పటి నుంచి సౌండ్ ప్రొడ్యూస్ అవుతానే ఉంటుంది, వైబ్రేషన్ అంటే గ్యాప్ తీసుకోదు, దాన్ని ఏమంటామంటే రీవైబ్రేషన్ అంటాం. సో ఇదంతా స్టోరీ మనకి ఎవరు చెప్పినారంటే డాప్లర్ చెప్పినారు. దీన్ని మనం డాప్లర్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? సరే, ఇవి కొంచెం ఇంకా డీటెయిల్గా ట్రై చేయండి చదువుకునేకి. ఓకే, నెక్స్ట్ మనం తీసుకుంటే కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియల్. మెటీరియల్లో ఇక్కడ మనం జస్ట్ ప్రాపర్టీస్ చదువుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ అంటే ఏమి, స్ట్రైన్ అంటే ఏమి, యంగ్స్ మాడ్యులస్ అంటే ఏమి. ఫస్ట్ పాయింట్, స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా, స్ట్రైన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, యంగ్స్ మాడ్యులస్ అంటే స్ట్రెస్ బై స్ట్రైన్. తర్వాత హుక్స్ లా, స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రైన్ అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్ అని చెప్పేది హుక్స్ లా. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, బల్క్, ఇక్కడ 3 టర్మ్స్ ఉంటాయి. ఈ అంటే ఈజీకే అని. ఈ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, జీ అంటే బల్క్ మాడ్యులస్, కే అంటే ఈ అంటే యంగ్స్ మాడ్యులస్, జీ అంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, కే అంటే బల్క్ మాడ్యులస్. ఈ అంటే స్ట్రెస్ బై స్ట్రైన్, జీ అంటే షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రైన్, కే అంటే డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రైన్. ఓకే, సో ఇవి అయితే చదువుకోండి. అదేవిధంగా పాయిజన్స్ రేషియో, తర్వాత క్యాపిలారిటీ ఎఫెక్ట్ అంటే ఏమి, విస్కాసిటీ అంటే ఏమి, విస్కాసిటీ వల్ల టెంపరేచర్ ఎఫెక్ట్ వల్ల విస్కాసిటీ ఎలా చేంజ్ అవుతుంది అనేది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజంలో ఓమ్స్ లా గురించి చదువుకోండి, క్రిచాఫ్ లా గురించి చదవండి, వీట్ స్టోన్ బ్రిడ్జ్ గురించి చదువుకోండి. ఎలక్ట్రిసిటీ అంటే ఏంది, మ్యాగ్నెటిజం అంటే ఏంది, కెపాసిటెన్స్ అంటే ఏంది, కెపాసిటర్ అంటే ఏంది, రిలక్టెన్స్ అంటే ఏంది, ఇండక్టర్ అంటే ఏంది, ఇవన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని చదవండి. ఓకే, మీటర్ బ్రిడ్జ్ కూడా చదువుకొని ఇంపార్టెంట్. తర్వాత మోడర్న్ ఫిజిక్స్ తీసుకుంటే ఇంకా మోడర్న్ ఫిజిక్స్లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, దీన్ని యాసిడ్గా బైహార్ట్ చేయండి. ఓకే, తర్వాత ఆప్టికల్ ఫైబర్, కండక్టర్ మనకు తెలుసు, కండక్టివిటీ అంటే ఏంది, కండక్టర్లో కండక్టర్ అంటే ఏమి, సెమీ కండక్టర్ అంటే ఏమి, సూపర్ కండక్టర్ అంటే ఏమి, ఇన్సులేటర్ అంటే ఏమి, తర్వాత సూపర్ అనే కండిషన్ వద్దులేండి, ప్రజెంట్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డిప్లొమా లెవెల్లో తర్వాత చూద్దాం దాని గురించి. తర్వాత నానో మెటీరియల్స్ అంటే ఏంది, అప్లికేషన్స్ ఏంటి, ఇవి చాలు. నేను ఏ టాపిక్స్ అయితే చెప్పినానో దాన్ని యాస్టీస్గా షార్ట్ నోట్స్ లాగా రాసుకొని, ఐ మీన్ కీవర్డ్స్, ఇవన్నీ ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో అవి రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే దాన్ని పక్కన పెట్టుకొని మీరు ఆ టాపిక్స్ అన్ని కూడా చదవండి. మీరు 80% కవర్ చేయగలుగుతారు మీ సిలబస్లో. నేను చెప్పిన టాపిక్ చదివినా చాలు, అంతే, వేరేవేం అవసరం లేదు. సరే, కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూద్దాం. అంటే థియరీ పార్ట్ కోసం అయితే చూడాల్సిన పని లేదు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అడిగినాడేమో చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ఏం అడిగినాడు అంటే కైనటిక్ ఎనర్జీ అడిగినాడు. ద కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ మాస్ 5 kg given by 250 joules, find its momentum. సో కైనటిక్ ఎనర్జీ ఫార్ములా ఏముంది, కైనటిక్ ఎనర్జీ అంటే 12 mv² అన్న. ఓకేనా? సో మనకి ఏమి ఇచ్చినాడు, దీంట్లో మాస్ ఇచ్చినాడు, కైనటిక్ ఎనర్జీ ఇచ్చినాడు. సో వెలాసిటీ కనుక్కోవాలంటే ఇవన్నీ టర్మ్స్ ఇవ్వని పంపిద్దాం. అంటే 2 into కైనటిక్ ఎనర్జీ డివైడెడ్ బై మాస్, దెన్ v = స్క్వేర్ రూట్ అని రాయచ్చా. సో వెలాసిటీ కనుక్కుంటాం, వెలాసిటీ కనుక్కున్న తర్వాత ఏం కనుక్కోవాలి, మనం మొమెంటం కనుక్కుంటాం. అర్థమైందా? సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఫిజిక్స్లో వచ్చేవి, జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది అంతే మనం. ఓకే, డిరైవ్ డైనమిక్స్లో అయితే టాపిక్ వదిలేసేయండి, డైనమిక్స్లో ప్రాబ్లమ్స్ చేయదండి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఫిజిక్స్లో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఇచ్చినాడు, 50 liters ఆఫ్, అంటే మనకు వాల్యూమ్ ఇచ్చినాడు ఇక్కడ 50 liters అని చెప్పి,
నెక్స్ట్ 72 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ అన్నాడు. సో మీరు ప్రెజర్ని తీసుకుంటే ప్రెజర్ని మనం దేంట్లో మెజర్ చేస్తాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్స్లో మెజర్ చేస్తాం, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎం ఆఫ్ హెచ్జీలో మెజర్ చేస్తాం, లేదా మీటర్ ఆఫ్ వాటర్లో కూడా మనం మెజర్ చేస్తాం. సో ఇక్కడ లేదా ప్రెజర్ని మనం న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే బార్స్ని కన్వర్ట్ చేసినప్పుడు 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని పాస్కల్ అని కూడా అనొచ్చు. ఇలా కన్వర్ట్ చేసుకుంటూ పోతా ఉంటాం. సో మీకు ఏమర్థం కావాలంటే ఇక్కడ ఇది ప్రెజర్ అనేది అర్థం కావాలా, ఓకేనా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినట్టే వాల్యూమ్ ఇచ్చినాడు, తర్వాత ఇక్కడ మనకి ప్రెజర్ ఇచ్చినాడు. నెక్స్ట్ వెజల్ టు 10 లీటర్స్. సో 10 లీటర్స్ అనేది నెక్స్ట్ మనం V2 కింద తీసుకోవచ్చు, ఇది V1 అనుకుంటే. కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ అయితే రిజల్టెంట్ ప్రెజర్ ఎంత. సో మనకి సింపుల్ కదా క్వశ్చన్, P2 అడిగినాడు, టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే P2. ఎలా చేద్దాం ప్రాబ్లమ్ని అంటే మనకి ఏముంది ఫార్ములా, P1V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2V2/T2 బేసిక్ ఫార్ములా. సో ఎవరు కాన్స్టెంట్ ఇక్కడ, టెంపరేచర్ కాన్స్టెంట్. సో టెంపరేచర్ తీసేసేయండి, అప్పుడు రిమైనింగ్ ఫార్ములా P1V1 ఈజ్ ఈక్వల్ టు P2V2. మనం ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలా, P2ని ఫైండ్ అవుట్ చేయాలా. సో V2 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, డివైడ్ బై అవుతుంది. దెన్ P1V1/V2 ఈజ్ ఈక్వల్ టు P2, అంతేనా. P1 వాల్యూ ఎంత ఉంది, P1 వాల్యూ 72. మీరు కన్వర్ట్ చేద్దండి, డైరెక్ట్ పెట్టేసండి. ఒకటి రూల్ ఏమంటే P1 వాల్యూ P2 వాల్యూ ఒకటే యూనిట్స్ ఉండాలా, V1కి V2కి ఒకటే యూనిట్స్ ఉండాలా. అవి లీటర్స్లో ఉండొచ్చు, ఎంఎం క్యూబ్లో ఉండొచ్చు, మీటర్ క్యూబ్లో ఉండొచ్చు, ఏదైనా పర్లేదు, ఓకే. నెక్స్ట్ V1 వాల్యూ ఎంత ఉంది మనకు, 50 ఉంది. నెక్స్ట్ V2 వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. 0 0 క్యాన్సల్, 5 2 10 మల్టిప్లై చేస్తాను, 72 × 5, 5 2 10, 5 7 35, 1 36. సో ఆన్సర్ ఎంత, 360. యూనిట్స్ ఏం రాయాలి మనం, P1కి ఏదైతే ఉందో P2 కూడా అదే రాయాలి. మీరు పొరపాటున కూడా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని కానీ బార్స్ అని కానీ రాయకూడదు. P2 వాల్యూ 360 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ. క్లియర్గా అర్థమైంది కదా. సో బేసిక్ ఫార్ములాస్ 2 ఫార్ములాస్ ఉన్నాయి నేను చెప్పినట్లు. ఒకటి PV ఈజ్ ఈక్వల్ టు MRT పైన క్వశ్చన్ వస్తుంది, మిస్ అయిందా, P1V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2V2/T2. ఏదైతే కాన్స్టెంట్ అంటారో ఆ వాల్యూని పక్కన తీసేసేయండి. క్లియర్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి మనకి ఎక్కడి నుంచి ఇచ్చినాడు, బీట్ అనే దానిపైన ఇచ్చినాడు. 3 అప్లికేషన్స్ ఆఫ్ బీట్, కోషంట్ ఆఫ్ విస్కాసిటీ, నెక్స్ట్ మ్యాటిక్ ఇండక్షన్ స్ట్రెంత్, థియరీ పార్ట్ అడిగినాలండి, నో ప్రాబ్లం. ఓకే, డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాటిక్ ఇండక్షన్ ఫీల్డ్. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మనం ఎప్పుడే డిస్కస్ చేసినాం కదా, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అప్లికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటే డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం, డెరివేషన్స్ ఇంపార్టెంట్ కొంచెం, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ ఆఫ్ సింపుల్ పెండులం, ఇది కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినది, ఒకసారి అయితే క్లియర్గా చూడండి. దీంట్లో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏదైనా ఎక్కువ సార్లు అడుగుతా అంటే మనకు అడిగేది హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి. మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి, ఫస్ట్ మనకి బేసిక్ ఫస్ట్ యూనిట్ నుంచి అయితే వస్తాయి, అంటే రిజల్టెంట్ రిజల్యూషన్ పైన వస్తాయి. అది మనకు ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ టైం చేసినాం కాబట్టి ప్రాబ్లం లేదు. మిస్ అయితే ఇంకా ఫ్రిక్షన్ పైన చిన్న క్వశ్చన్ వస్తుంది, అది కూడా వీడియోస్లో ఉన్నాయి. హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో మనం ఇప్పుడే ప్రాక్టీస్ చేసినాము, ఇంతకుముందు కూడా చూసినాము చాలాసార్లు, నో ప్రాబ్లం, అది వదిలేసేయండి. నెక్స్ట్ మనకు సింపుల్ హార్మోనిక్ మోషన్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి, లేదా ప్రీవియస్ వీడియోస్లో చూడండి. డైనమిక్స్ మాత్రం క్లియర్గా వదిలేసేయండి, మనకు అక్కడ నుంచి క్వశ్చన్ కన్ఫర్మ్గా వస్తుంది. 2 essay క్వశ్చన్స్ వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. బట్ మనం దాన్ని ప్రిపేర్ కాలేము ఉన్న టైంలో, అది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది కాబట్టి, అంటే ఫార్ములాస్ మనం క్రియేట్ చేసుకొని రాయాల్సి వస్తుంది. సో కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆప్షన్లో వదిలేసేయండి, నో ఇష్యూ. కావాలనుకుంటే టైం ఉంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ థియరీ కవర్ చేయండి, మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి సూటబుల్ అవుతుంది. ఇంకా ఏమన్నా దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా మీకు అంటే ప్రీవియస్గా ఇచ్చి అవి కొంచెం టఫ్ ఉన్నాయని ఏమన్నా అనిపిస్తే కనుక నేను దాన్ని ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇది కాకోకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫిజిక్స్ సంబంధించి మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఓకే, మీరు కామెంట్లో షేర్ చేయండి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇంకా తర్వాత మీకు డిస్క్రిప్షన్లో మనకు సంబంధించిన యాప్ లింక్, తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ లింక్ 2 ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ కంటే అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ మీకు షేర్ అయితే. యాప్ అయితే కనుక మీకు కోర్సెస్ కావచ్చు, అక్కడ మెటీరియల్స్ కావచ్చు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా అక్కడ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మీరు దాన్ని ఏమైనా నీడ్ ఉంటే, మీకు అవసరం ఉందంటే మీరు తీసుకోవచ్చు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.